హలో అందరికీ. ఇప్పుడు మనం 82nd క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ అన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. సో మనం ఫస్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండెఫినిట్ అంటే ఒక పర్సన్, ప్లేస్, థింగ్ని స్పెసిఫై చేయకుండా మాట్లాడిద్ది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎనీబడి, నోబడి, సంబడి, ఎవ్రీవన్. ఇక్కడ మనం స్పెసిఫిక్ పర్సన్ని మీన్ చేయట్లేదు. ఇట్ కెన్ రిఫర్ టు ఎనీవన్. సో అలా రిఫర్ చేసేటప్పుడు దాన్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ అని అంటాం. సో ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి మనకి 4 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 సెంటెన్సెస్ ఇండెఫినిట్ ప్రొనౌన్తోనే స్టార్ట్ అయ్యాయి. ఎనీబడి, నోబడి, సంబడి, ఎవ్రీవన్. కానీ ఇండెఫినిట్ ప్రొనౌన్ని కరెక్ట్గా యూజ్ చేసిన సెంటెన్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ఈ సెంటెన్స్లో కొంచెం గ్రామర్ మిస్టేక్ ఉంది, సో నేను కరెక్ట్ చేశాను. సో లెట్స్ రీడ్ ది సెంటెన్సెస్. Anybody are welcome to join us. Nobody have seen my keys. Somebody has left their phone on the table. Everyone need to bring their ID. సో ఇక్కడ ఉన్న 4 సెంటెన్సెస్ని మనం చూస్తే మనకి తెలుసు దట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఎప్పుడు ఉండాలి అని. సో ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ చూస్తే ఇండెఫినిట్ ప్రొనౌన్తో ఎప్పుడు మనం సింగ్యులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సారీ, ద పెన్ ఇస్ నాట్ రైటింగ్. సింగ్యులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూస్తే ఎనీబడి సింగ్యులర్గా భావించి మనం ఇస్ అని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఇస్ కాకుండా ఆర్ అని యూజ్ చేశారు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఎనీబడి ఇస్. ఎనీబడి ఇస్ వెల్కమ్ టు జాయిన్ అస్. నోబడి హ్యావ్ కాకుండా, బికాస్ హ్యావ్ ఇస్ యూజ్ ఫర్ ప్లూరల్. సో నోబడి హ్యాజ్. నోబడి హ్యాస్ సీన్ మై కీస్. ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూడండి. సంబడి హ్యాస్ లెఫ్ట్ దేర్ ఫోన్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ హ్యాజ్ అని యూజ్ చేశారు. ఇట్ ఈస్ రైట్ బికాస్ మనం సంబడి ఇస్ అన్ ఇండెఫినిట్ ప్రొనౌన్ ఫాలోడ్ బై అ సింగులర్ వర్బ్ హ్యాజ్. ఫోర్త్ సెంటెన్స్ చూడండి. ఎవ్రీ వన్ నీడ్ టు బ్రింగ్ దే ఫోన్. సో ఇక్కడ ఎవ్రీ వన్ని మనం సింగులర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి నీడ్ అని కాకుండా ఇట్ షుడ్ బీ ఎవ్రీబడి నీడ్స్. మనం సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సో ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇస్ ఫాలోడ్ బై అ సింగులర్ వర్బ్ and this makes the subject verb agreement right. So ikkada unna sentences lo the wrong answer is 1, 2 and 4 and the right answer is 3.